టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్నమైన సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ లాంటి జయజానకి నాయకలో ఆయన చూపించిన హై వోల్టేజ్ యాక్షన్, సస్పెన్స్ జానర్ రాక్షసులులో బెల్లం బాబు ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ను మెప్పించింది. ఇప్పుడు బెల్లంకొండ నటించిన తాజా చిత్రం కిష్కింధపురి. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. హారర్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్తో మొదటి 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంది. మౌత్ టాక్ ఆ సినిమాకు కలిసొచ్చింది. మొదటి రోజు 50K టికెట్స్ బుక్ అవ్వగా రెండవ రోజు ఏకంగా 75K టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఇటీవల టాలీవుడ్లో హారర్ జానర్ సినిమాలు ఆడియన్స్ను మెప్పించిన దాఖలాలు లేవు. ఇప్పుడు కిష్కింధపురిలో ఆ లోటును భర్తీ చేసిందని చెప్పాలి. కథ కథనంలో అనవసరపు హంగులు లేకుండా అనుకున్న పాయింట్ను తెరపై మలచడంలో టీం సక్సెస్ అయ్యింది. హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్కు ఈ సినిమా కెరీర్ బెస్ట్ అని చెప్పడంలో సందేహం లేదు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సినిమాను భుజాలపై మోశాడు. క్లైమాక్స్లో బెల్లంకొండ నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి. అలాగే ఈ సినిమాను మరింతగా ఆడియన్స్లోకి తీసుకెళ్లేందుకు ప్రీమియర్స్ నుంచి హౌస్ఫుల్ షోలు వరకు ప్రతి ఈవెంట్లో పాల్గొంటున్నాడు. అలాగే తన నుండి రాబోయే టైసన్ నాయుడు, హైందవ సినిమాలు 2 వేరువేరు జానర్లో ఉంటాయని, తప్పకుండా ఆడియన్స్ను మెప్పిస్తాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు బెల్లంకొండ. వీకెండ్ కావడంతో కిష్కింధపురి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ హౌస్ఫుల్ షోలతో నడుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొన్నటి వరకు కెన్యాలోని భయంకరమైన అడవుల్లో ఈ మూవీ షూటింగ్ను చేశారు. అక్కడ సింహాలతో చేసిన సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తోంది. ఆ మధ్య కొన్ని షాట్స్ కూడా లీక్ అయ్యాయి. ప్రస్తుతం కెన్యా నుంచి ఇండియాకు తిరిగి వచ్చేసింది ఈ మూవీ టీం. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తున్నారు. అందులో మెయిన్ స్టార్స్ మీద కీలక సీన్లు తీస్తున్నారు. రాజమౌళి కొన్ని సీన్లను స్పెషల్గా డిజైన్ చేశాడని తెలుస్తోంది. ఆ సీన్లనే ఇప్పుడు తీస్తున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. దీని తర్వాత మరో కొత్త ప్లేస్లో మూవీ షూట్ ఉంటుందని తెలుస్తోంది. అది అయిపోగానే మళ్ళీ భయంకరమైన అడవుల్లో షూటింగ్ ఉంటుందనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ అదంతా ప్రస్తుతానికి సస్పెన్స్ అని అంటున్నారు. నవంబర్లో మూవీ షూటింగ్ ఉండబోతోంది. అప్పుడు మూవీ టైటిల్తో పాటు టీజర్ని కూడా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి గ్లోబ్ ట్రాటర్ అనే సబ్ టైటిల్ను ఫిక్స్ చేసింది మూవీ టీం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెప్టెంబర్ 25న వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ అని తెలిసిందే. అయితే ఇప్పుడు మరో కిక్ ఇచ్చే న్యూస్ వచ్చింది. హాట్ బ్యూటీ నేహా శెట్టి ఈ సినిమాలో కన్ఫర్మ్ అయింది. ఆమె ఈ మూవీలో కొన్ని సీన్లతో పాటు స్పెషల్ సాంగ్ చేస్తుందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. నేహా శెట్టి అసలే బోల్డ్ బ్యూటీ, కత్తిలాంటి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి ఆమె స్పెషల్ సాంగ్ అంటే అందాల ఆరబోతకు హద్దులు ఉండవు. పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్లతో పాటు నేహా శెట్టి అందాలకు, కుర్రాలకు డబుల్ ట్రీట్ పక్కా అంటున్నారు. రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో మూవీ పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డబ్బింగ్ పనులు కంప్లీట్ చేసేస్తున్నారు. ఇంకోవైపు స్పెషల్ సాంగ్ ఫైనల్ వర్క్స్ కూడా జరిగిపోతున్నాయి. అటువైపు రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఒకే టైంలో వరుస పనులను కంప్లీట్ చేసి రిలీజ్ టైంకు ఫ్రీ అయిపోవాలని చూస్తున్నారట. మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలు నటిస్తున్న విషయం తెలిసిందే. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్కి చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రం కొత్త లోక చాప్టర్ 1. ఈ చిత్రానికి డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా కొత్త లోక సినిమాటిక్ యూనివర్స్లోని ఫస్ట్ పార్ట్గా తెరకెక్కింది. భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా వచ్చిన కొత్త లోక చాప్టర్ 1 తొలి రోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఓనం కానుకగా రిలీజ్ అయిన కొత్త లోక అదరగొడుతోంది. రిలీజ్ అయిన తొలి 3 రోజులకు గాను 42 కోట్ల గ్రాస్ రాబట్టింది లోక. ఓనం కానుకగా పోటీగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన హృదయపూర్వం ఉన్నా కూడా ఆ సినిమాను వెనక్కి నెట్టి
కొత్త లోక భారీ వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కాగా ఇప్పుడు కొత్త లోక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మలయాళ ఆల్ టైమ్ రికార్డ్ వసూళ్లు రాబట్టిన సినిమాల ఫస్ట్ ప్లేస్లో మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ ఉంది. సెకండ్ ప్లేస్లో మోహన్ లాల్ మరొక సినిమా తుడరం నిలవగా 18 రోజులకు గాను 83.19 కోట్లు కొల్లగొట్టి కేరళలో రెండవ అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా లోక నిలిచింది. ఇక కేరళలో షేర్ పరంగా 37 కోట్లు రాబట్టింది. ఈ సినిమా 30 కోట్లు అంటే పెట్టిన బడ్జెట్ పెట్టుబడి మొత్తం కేరళలోనే రాబట్టి భారీ లాభాలు చూసింది లోక. సూర్య తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సర్, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన సూర్య బర్త్డే పోస్టర్కు మంచి స్పందన లభించింది. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ప్యూర్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు విశ్వనాథం అండ్ సన్స్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కాగా ఈ సినిమాకు ఓటీటీ నుండి జాక్పాట్ తగిలింది. సూర్య గత సినిమా రెట్రో ఫ్లాప్ అయినా కూడా ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి గత సినిమాలు సర్, లక్కీ భాస్కర్లు ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక లక్కీ భాస్కర్ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయినప్పుడు వరల్డ్ వైడ్గా నెల రోజుల పాటు టాప్లో ట్రెండింగ్లో నిలిచింది. దాంతో ఇప్పుడు సూర్యతో చేస్తున్న ఈ సినిమాను 80 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది నెట్ఫ్లిక్స్. సూర్య సినిమాతో నిర్మాత నాగవంశీకి జాక్పాట్ తగిలిందనే చెప్పాలి. మినిమం బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నాగవంశీ ఓటీటీ రూపంలో భారీ లాభాలు చూశారని చెప్పొచ్చు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్గా నటిస్తుండగా జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.